హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్య ద కిచెన్. బయట ఎర్రగా క్రిస్పీగా కరకరలాడుతూ లోపల దూది పింజంలాగా మెత్తగా ఉండే వడలు చూపిస్తానండి ఈరోజు. మేము చూపించే రెసిపీ బ్రేక్ఫాస్ట్కి చేసుకునే వడలు, మన తెలుగు వాళ్ళు చేసుకునే గారెలు కాదు. తమిళనాడు స్టైల్ వడ ఇది. సూపర్గా ఉంటుంది. మొదలెడదామా? రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు వడ చేయడానికి కావలసిన వస్తువులేంటో చూద్దాము. మినప్పప్పు, ఉల్లిపాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, సీజనింగ్కి ఉప్పు, మిరియాలు, పచ్చిమిరపకాయలు, వేయించడానికి వేరుశనగ నూనె, పిండి రుబ్బడానికి మంచినీళ్ళు. ఉల్లిపాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వీలైనంత సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. మినపప్పు 3 సార్లు కడుక్కొని కరెక్ట్గా 2 గంటలు నానబెట్టండి. మీరు అంతకంటే ఎక్కువ నానబెడితే వడలు కరకరలాడవు. నానబెట్టిన మినపప్పు మేము రెసిపీలో ఇచ్చిన క్వాంటిటీ వాటర్ పోసి మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. మేము రెసిపీలో ఇచ్చిన క్వాంటిటీ వాటర్ యూస్ చేయడం వలన మీకు పిండి కరెక్ట్ ప్రపోర్షన్లో అటు గట్టిగా కాకుండా ఇటు మరీ జారుడుగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు తరుక్కొని పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇంకా ఉప్పు, మిరియాలు, జీలకర్ర రుబ్బిన పిండిలో వేసి బాగా కలయబెట్టండి. దోశలు, ఇడ్లీల పిండి ఫర్మెంట్ చేసినట్టు వడపిండి ఫర్మెంట్ చేయాల్సిన పని లేదు. రుబ్బిన వెంటనే వడలు వేసుకోవచ్చు. ఇక వడలు వేయించడం విషయానికి వస్తే ఒక మూకుడు తీసుకొని అందులో నూనె పోసి మంట మీడియంలో పెట్టుకోండి. ఈ మంట వడలు పూర్తిగా వేయించడం అయ్యే వరకు పెంచడం తగ్గించడం చేయకండి. అదే లెవెల్లో మెయింటైన్ చేయండి. నూనె 160 డిగ్రీలకు వేడి చేసి మీ చెయ్యి తడి చేసుకొని 4 వేళ్లతో బ్యాటర్ చేతిలోకి తీసుకొని బొటన వేలితో మధ్యలో ఒక హోల్ చేసి నూనెలోకి నెమ్మదిగా జారవిడవండి. వేసిన వడలు కొంచెం వేగాక రెండో వైపుకు తిప్పండి. రెస్టారెంట్స్లో టిపికల్గా ముందు 2 వాయలు సగం ఫ్రై చేసి తర్వాత అన్ని వడలు కలిపి మళ్ళీ ఫ్రై చేస్తారు. కానీ ఇంట్లో మీరు అలా చేయాల్సిన పనే లేదు. వడ ఎర్రగా వేగే వరకు ఒకే విడతలో ఫ్రై చేయొచ్చు. లోపల దూదిలా పిండి ఉడికి బయట కరకరలాడుతూ క్రిస్పీగా ఉండాలి అంటే మీడియం మంటలో ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్. వేయించిన వడలు ఒక 10 నిమిషాలు ఒక చిల్లుల గిన్నెలో మూత పెట్టకుండా ఉంచండి. మీరు నూనెలో నుండి తీసినప్పటికంటే కలర్ ఇంకా క్రిస్పీనెస్ ఎక్సలెంట్గా వస్తాయి. 10 నిమిషాల తర్వాత కొబ్బరి పచ్చడితోనో, అల్లం పచ్చడితోనో, సాంబార్తోనో సర్వ్ చేయండి. మా రెసిపీ ఫాలో అయ్యారు అంటే మీ వడ అవుట్పుట్కి ఢోకా లేదు. తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీ కుకింగ్. ఆముక్తమాల్య ద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలాగా ఉండాలి అంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా ఒక కిచెన్ వేయింగ్ స్కేల్ కొనుక్కొని ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు, చెంచాల కొలతలు జోలికి పోరు. రెసిపీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.